ఈరోజు సికింద్రాబాద్ మహంకాళి జిల్లా తరఫున నేను మా యొక్క బృందం మరి కమిషనర్ గారికి ఈ యొక్క డీలిమిటేషన్ పైన ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు చూసుకుంటే 150 ఉన్న డివిజన్లను 300గా ఈరోజు ఈ యొక్క అశాస్త్రీయంగా అన్సైంటిఫికంగా చేయడము మన తప్పుల తడకగా ఈరోజు ఈ డివిజన్లు ఉన్నాయి. కొన్ని డివిజన్లలో 46 బూతులు ఉంటే కొన్ని డివిజన్లలో 23 బూతులు ఉన్నాయి. ఇదే ముషిరాబాద్లో బోలకూర్ అనే డివిజన్ని ఎక్కడ కూడా డిస్టర్బ్ చేయలే. కానీ రామ్నగరు, ముషిరాబాదు ఇలాంటి డివిజన్లలో మరి కొన్ని బూతులు తీసుకొని వచ్చి ముషిరాబాద్లో కలపడము, కొన్ని బూతులు తీసుకొచ్చి రామ్నగర్లో కలపడము, ఈ విధంగా అనేక చోట్ల ఈ యొక్క డివిజన్లు అనేవి మార్పులు చేసి కొన్ని బూతులు ఒక పార్టీకి కొమ్ము కాస్తూ ఈరోజు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ కూడా అఖిల పక్షంతో డిస్కస్ చేయకుండా ఈ విధంగా చేయడము మేము ఖండిస్తున్నాము. మేము దీనికి కోర్టు కూడా వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ ఈరోజు మా యొక్క జిల్లాలో దాదాపు 26 డివిజన్లలో మరి 18 డివిజన్లలో ఎక్కడ కూడా యూనిఫార్మిటీ లేదు. మీరు పాపులేషన్ వైజ్ తీసుకున్నా, జాగ్రఫికల్గా తీసుకున్నా ఎక్కడ కూడా మరి ఒక శాస్త్రీయంగా జరగలేదు, సైంటిఫిక్గా జరగలేదు. ఆ బౌండరీస్ కూడా మరి కొన్ని బూతులు ఒకటే ప్రదేశానికి ఉన్నాయి, మరి కొన్ని బూతులేమో ఒక ప్రదేశానికి సంబంధించిన బూతులు కాకుండా వేరే ప్రదేశాలు ఉన్నాయి. మరి ఏ విధంగా మీరు ఈ విధంగా ఈ యొక్క డివిజన్లు విభజించారు, దానిపైన కూడా మేము కమిషనర్ గారికి మెమోరాండంలో క్లియర్గా చెప్పడం జరిగింది. ఎక్కడ కూడా పాపులేషన్ వైజ్ తీసుకున్నా కానీ భారతీయ జనతా పార్టీ ఎక్కడైతే గెలిచిందో అక్కడ దెబ్బతీయాలని చెప్పేసి ఈరోజు ఈ యొక్క ప్రక్రియ కొనసాగుతుంది. వీళ్ళది బూతులు మార్చడము, అలాగే ఎంఐఎం పార్టీకి కొమ్ము కాస్తున్న ఈ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఈ విధంగా చేస్తే రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని బొందబెడతాము. ఈ హైదరాబాద్లో ఇప్పటికే ఎక్కడ కూడా మరి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు కానివ్వండి, గ్యారంటీలు కానీ కూడా వారు ఈరోజు ప్రజల్లోకి వెళ్తే చెప్పులు తీసుకొని కొట్టే విధంగా ఉన్నారు. అందుకనే భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు ప్రజలందరూ కూడా. మేము దీనిపైన లీగల్గాను అట్లా ప్రజలతో కూడా మేము పోరాటానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మనవి చేస్తూ మరొకసారి మరి కమిషనర్ గారిని కూడా మేము కోరుతున్నాము. ఈ యొక్క సైంటిఫిక్ వేగా ఈ యొక్క ఏదైతే విభజన ఉన్నదో, ఏదైతే డివిజన్ ఉన్నదో ఆ డివిజన్ కూడా ఒక పాపులేషన్ వైజ్గా, జాగ్రఫికల్ వైజ్గా చేయాలని చెప్పి కోరుకుంటున్నాము.